హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉండాలో అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక మంచి హెల్దీ రెసిపీ అయితే మీకు చూపిస్తున్నాను. చాలామంది పిల్లలు రాగులు దోశలు కానీ అలాగే పెసరట్టు తినడానికి ఇష్టపడరు అనమాట. సో మా ఇంట్లో కూడా మా పెద్దమ్మాయి అయితే ఇలాగే ఉంటుంది. సో తన కోసమని ఇలా అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. చక్కగా దోశలు అయితే బాగా వచ్చిందని మీకు కూడా షేర్ చేస్తున్నానండి. ఇలా అయితే ఒక కప్పులో అయితే బియ్యం తీసుకొని అందులోకి 1/4 కప్ అయితే రాగులు, అలాగే ఉద్దిపప్పు, పెసరపప్పు, కందిపప్పు, అలాగే అటుకులు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు అయితే యాడ్ చేసుకున్నాను. వాటిని అంతా ఒక గిన్నెలోకి వేసుకొని బాగా ఒక 4-5 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి. ఈ రాగులు వాటిలో అంతా ఎక్కువగా దుమ్ము అనేది ఉంటుంది కాబట్టి ఒక 4 టైమ్స్ అయితే వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. వాటర్ పోసుకొని ఒక 8 అవర్స్ నానబెట్టుకోవాలండి. చూసారు కదా, మార్నింగ్ చక్కగా అన్నీ నానిపోయాయి అన్నమాట. వీటిని అయితే నేను గ్రైండర్లో వేసేసుకుని రుబ్బేసుకున్నాను. ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి, అలాగే ఒక అల్లం ముక్క అయితే తీసి వేసుకోండి. మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. చూసారు కదా, ఇలా బాగా మెదిగిపోయిందనమాట. మెదిగిపోయిన పక్కన గ్రైండర్లో నుంచి నేను బౌల్లోకి తీసేసుకున్నాను. ఒకసారి రెండిట్లోనూ మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను సపరేట్గా. అది బాగా పొంగుతుంది కదండి. పక్కన పెట్టేసుకున్నాను. ఒక 8 అవర్స్ తర్వాత చూస్తే బాగా ఫ్లఫీగా వచ్చిందండి. అసలు ఇందులోకి మనం సోడా కూడా యాడ్ చేయాల్సిన పని లేదనమాట. అంత బాగా పొంగుండాయి. సో పిండిని అయితే నేను ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను కదా, అందులోకి ఒక దోసలు వేసుకోవడానికి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోండి. వేరే ఏమి వేయాల్సిన పని లేదనమాట. చూసారు కదా ఎంత చక్కగా ఉందో, అసలు పిండి చక్కగా ఉబ్బిందండి. అసలు 8 అవర్స్ పక్కన పెట్టుకున్నాం కదా, చక్కగా పులిసిందనమాట. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఇప్పుడు దోసల పెనం అయితే పెట్టుకొని దోశలు అయితే వేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసి పెనం కాలిందా లేదా చూడాలి. చూసారు కదా, ఇప్పుడైతే దోశలు వేసుకున్నాను. దోశలు కూడా చక్కగా ఎంత బాగా వచ్చాయో, అసలు ఎంత రెడ్ కలర్లో ఉంటే మన రాగులు పప్పులు అన్నీ వేసాం కదండి. చక్కగా అయితే దోశలు కూడా బాగా వచ్చాయి అనమాట. చట్నీ కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. చట్నీ రెసిపీ కూడా నేను ఆల్రెడీ లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను. కావాలంటే మన ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, రెండింటి కాంబినేషన్ అనమాట. చూసారు కదా, దోశలు చాలా చక్కగా చూసారు రెడ్ కలర్లో ఎంత బాగా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.